దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత ప్రియులారా, ఈరోజు పాఠము మహిమ, మహాదేవుని మహిమ మందిరము. మహాదేవుని మహిమ మందిరము. దీని కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎజ్రా గ్రంథములో నుండి కొన్ని మాటలు మనకు వినబడుతున్నాయి. ఆ మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము నుండి మాట్లాడుతున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా, నీ పాదములు ఎదుట చేరి నేను స్తుతిస్తుండగా మా స్తుతులు అంగీకరించి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి నీ వాక్యముతో మమ్మల్ని కట్టి నీ వాక్యము తాత నింపి బలపరిచిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి మేము మాట్లాడుచుండగా దేవా తండ్రి, నీ ఆత్మ చేత మమ్మల్ని సిద్ధపరిచి నీ వాక్యముతో కట్టమని, నీ వాక్యముతో బలపరచమని ప్రార్థన చేస్తుండగా దేవా దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా తండ్రి, దేవుని మరి ప్రభా వాక్య గ్రంథములు అనేక మాటలుగా మహిమ దేవుని మరి మహిమ మందిరము అని మాటను ప్రభా, మరియు దేవుని మహిమ మందిరము, ఈ మాటను నీ ప్రభా వివరించుచుండగా నీ ఆత్మ నడిపింపు దయచేయండి. నీ ఆలోచన మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మ సహాయము దయచేయండి. నీ దాసుడిని నేను నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే తండ్రి. నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి నా కంఠస్వరం నీ బోరుగా వాడుకుని నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి ఈ కడవరి దినాల్లో ఈ సాయంకాల పూట నీ బిడ్డలతో మీరే మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మేము అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎజ్రా గ్రంథములో మరియు దేవుని యొక్క మహిమ మందిరము. ప్రియులారా, మరియు దేవుని యొక్క మహిమ మందిరము, ఈ మాటను బైబిల్ గ్రంథములో ఎన్ని చోట్ల ఉన్నది, ఎన్ని రకాలుగా ఉన్నది అంటే దేవుడి దినము మనకు అందించిన పాఠముగా మరియు దేవుని యొక్క మహిమ మందిరము, ఇది అనేక వచనాలుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ వచనాలు కంటే ఆత్మ సలంపులుగా మనకు కనబడుతున్న మాటలను చూద్దాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము, మనము 5వ అధ్యాయము, క్షమించండి, 5వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 8వ వచనములో ప్రభు ఏదైతే మాట్లాడుచున్నాడో ఆ విషయాన్ని మనము గమనిస్తూ దేవుని యొక్క వాక్యము ద్వారా మనము కలిగిన వారిగా ఆలోచన కలిగి ఉండాలి. కనుక ఆత్మ సంబంధమైన వాక్యమును ఎప్పుడైతే మనం కలిగి ఉంటున్నామో, ఆత్మ సంబంధమైన ఎప్పుడైతే మనం మాటలు కలిగి ఉంటున్నామో, అట్టి మాటల ద్వారా దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియను మనం ఎరిగిన వారిగా ఉండాలి. కనుక ప్రియులరా, దేవుడు తన ఆత్మీయతను బట్టి మనకు అందిస్తున్న ఈ మాటలని గమనిద్దాం. గనుక ఇక్కడ ఎజ్రా గ్రంథములో భక్తుడైన ఎజ్రా చెప్తున్న మాటలు అనేక రకాలుగా ఉంటాయి. అయితే కొన్ని మాటలు మాత్రం ఆత్మ సంబంధమైన మాటలుగా ఉన్నాయి. దేవుని సన్నిధి మహిమపరుచుట, ఇవ్వండి, మరియు దేవుని సన్నిధి మహిమపరుచుట. ప్రియులరా, ఈ యొక్క దేవుని యొక్క మహిమపరుచుట అనే మాటను దేవుడు ఎందుకు ఆత్మ సంబంధమైన మాటలుగా మనకు అందిస్తున్నారు? ప్రియులరా, దేవుడు తన క్రియలను బట్టి ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ తలంపులు కలిగిన మనము, విశేషం కలిగిన మనము ఇక్కడ దేవుని యొక్క వాక్యముతో మనం కట్టబడి ఉండాలి. కనుక దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఆయన క్రియలను బట్టే కదా మనం అర్థం చేసుకోవాలి. కనుక మనము ఎప్పుడైనా ఎలాగైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అట్టి ప్రార్థనలో మనము విజ్ఞాపన
భావము కలిగి ఉండాలి. ప్రియులరా, దేవుడు ఎందుకు ఆత్మ తలంపులు మనకిస్తున్నాడు అని గమనిస్తూ ఉంటే దేవుడు అందిస్తున్న ఈ మాటలను గమనించాలి. ప్రియులరా, ఇక్కడ దేవుడు తన పెద్దల మీదను తన గ్రామ పరిసర మనుషుల మీదను మనకు ఆదరణిచ్చిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియులరా, దేవుడు ఎప్పుడైతే తన క్రియలను మనకు ఆదరణగా ఇచ్చుచున్నాడు అని మనం భావిస్తున్నామో ఖచ్చితంగా దేవుని పట్ల ఆత్మ తలంపులు కలిగిన వారిగా ఉండవలసిన వారమైనాం. గనుక ప్రియులరా, దేవుడు మన క్రియలన్నిటిలో కూడా మనకు ఆదరణిచ్చేవాడుగా ఉన్నాడు అనే భావము మర్చిపోవద్దు. దేవుడు ఆత్మ తలంపులు కలిగిన వాడు, ఆదరణిచ్చేవాడు, ఆలోచనతో నింపేవాడు అని భావము మర్చిపోకండి. దేవుడు కాబట్టి ప్రతి విషయంలో మిమ్మలను బలపరిచేవాడు నేనే అన్నాడు. చూడండి, కానీ అధికారుల పట్ల దేవుడు ఎందుకు ఆ రకంగా చూపించాడు? నిన్నేమో సొలొమోను ద్వారా మాట్లాడాడు, ఈరోజు అగ్గయ గ్రంథములో మరి ఎజ్రా గ్రంథంలో మాట్లాడుచున్న మాటలు, అలాగే మత్తయి సువార్తలో కూడా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనే భావం మనం కలిగినప్పుడు ప్రియులరా, దేవుడు ఎందుకు ఆత్మ తలంపులు కలిగి ఇయాల నీకు నాకు ఆదరణిచ్చుచున్నాడు అని మత్తయి సువార్తలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ 9వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ మాటలను మనం గమనిస్తే దేవుడు తన క్రియలను బట్టి మనుషుల పట్ల అనేకమైన క్రియలను చూపించేవాడిగా ఉన్నారని ప్రియులారా. కనుక ఇక్కడ దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు, ఇదిగో అధికారి వచ్చి నా కుమార్తె అయినను నీ మధ్య నీ చేయనను నేను బ్రతుకునని అంటే ప్రియులారా, ఒక అధికారిగా వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నయ్యా, ఇదిగో నీవుంటే నీవు ప్రార్థన చేస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అనే ఒక భావము చెప్పి ఉన్నది. ప్రియులారా, ఈ అగ్గయ గ్రంథములో కానీ ఎజ్రా గ్రంథము, అగ్గయ గ్రంథము ఇక్కడ మనం చూసుకుంటే చాలా గ్రంథాలలో మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. ప్రియులారా, గనుక దేవుని పట్ల మనం ఎంతగా ఆలోచన కలిగి ఉన్నామో అంతే ఆత్మీయతను మనము కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుడు అనేక విషయాల్లో మనకు తోడైనప్పటికీ మనము మాత్రం ఆత్మ తలంపులు కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక ఈరోజు నువ్వు వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరమును దేవుని యందు విశ్వాసము, నమ్మకము, ఆదరణ, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు నీ పట్ల నా పట్ల అనేకమైన విషయాలు చూపించేవారిగా ఉన్నారనేది మనం గమనించాలి. ప్రియులరా, దేవుడు ఎందుకు ఆదరణ ఇచ్చేవాడుగా ఉన్నాడు అంటే ఆయన క్రియలు ప్రతి మనిషి పట్ల ఉన్నాయనేది మనము ఎరిగి ఉండాలి. గనుక మనము ఎప్పుడైతే దేవుని ఆలోచనను మనము కలిగి ఉన్నామో ఖచ్చితంగా దేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపించేవాడుగా ఉన్నాడని ప్రియులారా. గనుక గమనిస్తూ ఉంటే ఆయన శిష్యుల గూర్చి ఆ సమయమున 12 సంవత్సరములను రక్తరాగ రోగును ఆయన అంటే 12 సంవత్సరాల నుంచి రక్తముతో బలహీనతరాలు అవుతున్న ఒక స్త్రీని స్వస్థపరచున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈరోజు పాఠము మరియు దేవుని సన్నిధిలో మహిమపరచుట, మహిమను పొందుట, మనం మహిమపరచాలి, ఆ మహిమను పొందేవారంగా ఉండాలి. దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు ఈనాడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అని మనం ఆలోచనలో తీసుకోవాలి. ప్రియులరా, దేవుడు ఆత్మ తలంపులు కలిగి ఆలోచన కలిగి నీ పట్ల నా పట్ల కృప చూపించేవాడిగా ఉన్నాడు అనేది మాత్రం మర్చిపోవద్దనేది దేవుని ఉద్దేశంగా మనం భావించాలి. ఈ రోజున దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న విశేషం ప్రతిదీ కూడా ఆదరణిచ్చేవాడుగా, ఆత్మ తలంపులు కలిగేవాడుగా దేవుడు ఉన్నాడనేది మనం గమనించాలి. ఆయనకు వెనుకకు వచ్చి ఆయన వస్త్రం చెంగు ముట్టుకుని యేసును ఆమెను చూడగా
అంటే ప్రియులరా, యేసు ప్రభు ముట్టుకోగానే ఆమెకు స్వస్థత కలిగింది. అప్పుడు అన్నారు ప్రభు, ఏం నన్ను ఎవరో ముట్టుకున్నారు అని. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా ఎందరో ముట్టుకున్నారు కదా ప్రభువా, అందరూ నేను ముట్టుకుంటున్నారు కదా అన్నారు. అంటే మనుషుల యొక్క విధానం అది, కానీ దేవుని కుమారుడు విధానం మరొక రీతిగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా తండోపండులుగా వచ్చే ప్రజలను, కానీ యేసు ప్రభు నుండి వెళ్ళే మహిమ ఏదైతే ఉందో విశ్వాసం బట్టి తెలుస్తుంది. అందుకనే ప్రియులారా, పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే నువ్వు లోబడతావో, దేవుని మహిమను ఎప్పుడైతే నువ్వు సంపాదించుకుంటావో, దేవుని మహిమను ఎప్పుడైతే నువ్వు లోపరుచుకుంటున్నావో, అప్పుడు ఖచ్చితంగా దేవుని ఆలోచన క్రియలు నీకు అనుగ్రహించబడతాయి. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఆత్మ తలంపులు కలిగిన వారిగా జీవించుచున్నాం. ఆత్మ ఉద్దేశము కలిగిన వారిగా మనం ఉన్నామనేది మర్చిపోకండి. దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు నీకు నాకు అందించుచున్నాడు అనే భావము మనకు కలిగి ఉండాలి. ప్రియులరా, దేవుడు ఎందుకు అటువంటి విషయాలు నీ పట్ల నా పట్ల చూపుచున్నాడంటే ఎంత ప్రేమ ఉన్నదండి ఆయన మన పట్ల. అందుకే రక్తస్రావం గల శ్రీ యేసు ప్రభు వస్తున్నాడు చాలు అని పెద్దలైన వారు అందరూ కూడా ఉన్నప్పటికీ దేవుడు నీ పట్ల ప్రత్యేకత నువ్వు కలిగి ఉండాలి. అందుకనే దేవుని అంటే మహిమ సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆ మహిమను మనం పొందేవారంగా ఉండాలి. మరియు దేవుని మహిమను పొందేవారంగా, మరియు దేవుని మహిమగా మనము పొందుచున్నామంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని మహిమను పొందేవారంగా జీవిస్తున్నావా? దేవుని మహిమను లోబర్చుకున్న వారిగా మనం మెసులుకుంటున్నావా? దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేసెను. ప్రియరా, దావీదు కుమారుడైన సొలొమోను ప్రార్థిస్తున్న ఆ ప్రార్థన ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన ప్రార్థనగా ఉన్నప్పటికీ అనేక విషయాల్లో దేవుడు తన క్రియలను సమకూర్చేవాడుగా ఉన్నాడనేది మనం గమనించాలి. ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ప్రతి క్రియను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు అనేది మనం గమనించాలి. అందుకనే సర్వోన్నతుల స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును అన్నారు. అంటే ఎలాగొచ్చింది సమాధానం? ఆయన ఇష్టలైన ఎవరు? మనమే కదా. ఆయన ఇష్టలుగా మనం ఎప్పుడైతే నివసిస్తున్నామో, ఆయన ఇష్టలుగా ఎప్పుడైతే మనం నడుచుకుంటున్నామో, ఆయన ఇష్టలుగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నామో, ఖచ్చితంగా ఆయన రూపంలో మనము మాట్లాడేవారంగా, ఆయన క్రియలకు మనము సంపాదించుకునే వారంగా ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, అందుకే దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అంటే ఈ మహిమను మనం పొందకపోతే ఎంతగా నష్టపోతున్నామో, ఎంతగా నష్టపోయి మనం బలహీనులుగా ఉంటున్నామో, ఎంతగా దేవుని సన్నిధిని కోల్పోతున్నామో. అందుకే ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన వాడిగా ఉండవలసిన వాడే అంటాడు. ఆత్మ సంబంధమైన క్రియలు మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో ఖచ్చితంగా మనకు ఆదరణిచ్చేదిగా కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. కనుక ప్రియులరా, దేవుడు అనేకమైన విషయాల్లో నీ పట్ల నా పట్ల చూపుచున్న ప్రతి క్రియ ఏదైతే ఉందో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే మేలులై, ఆయన అనుగ్రహించే గొప్ప కృపై ఉన్నదని మనం నమ్మి ఉండాలి. అందుకనే నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షించబడును అన్నాడు. ప్రభు అన్నాడు సొలొమోనుతో, సొలొమోను నీకు జ్ఞానమును తెలివినిచ్చాను కాబట్టి నీవు వాటి ద్వారా అనేకమైన క్రియలు నువ్వు కలిగి ప్రార్థించేవాడిగా ఉండవలసిన వాడు అయి ఉన్నావని ప్రభువు చెబుతున్నప్పుడు, ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా ఆలోచించగల మనసును పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మీకు అందించినట్లుగా మనము ప్రార్థించేవారిగా ఉండాలి. గనుక ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో మీరు గాని నేను గాని ఏదైతే అనుకుంటున్నామో అట్టి రీతిలో దేవదేవుడు సంపూర్ణమైన కృపనిచ్చేవాడుగా, సంపూర్ణ వెలుగునిచ్చేవాడుగా, సంపూర్ణ మహిమపరిచేవాడుగా, సంపూర్ణతో ఆత్మ తలంపులను కలగజేసేవాడిగా ఉండవలసిన వారై ఉన్నారు. కనుక ఈరోజును నీవు గాని నేను గాని వింటున్నా మన క్రియలన్నిటి కూడా దేవుడు తన ఆత్మీయతను బట్టే కదా దేవుడు అనుగ్రహించుచున్నాడు.
గనుక ప్రియులరా, ప్రతి విషయంలో దేవుని పట్ల ఆలోచన కలిగి ప్రార్థన కలిగి మనం ఉండవలసిన వారమైనాం. ఎటువంటి ప్రార్థన అంటే ఆత్మ సంబంధమైన తలంపులు, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు, ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగిన నాడు ఖచ్చితంగా దేవుని పట్ల ఆలోచన సంబంధమైన ప్రార్థన మనము కలిగిన వారిగా ఉంటాం. గనుక దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని సెలవిచ్చిన ప్రభు పట్ల ఎంతగా గురి కలిగి ఉంటున్నాం, ఎంతగా దేవుని పట్ల ఆత్మీయత కలిగి ఉన్నాం, ఎంతగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాం. అందుకే దేవునిని మహిమపరచుట మరియు దేవుని పట్ల మహిమను పొందుట, దేవుని మహిమను చూచుట, ఎన్ని రకాలుగా మనం చూడగలుగుతున్నాం, ఎన్ని రకాలుగా ప్రభు పట్ల విశ్వాసం నమ్మకంతో మనం జీవిస్తున్నామంటే ఒక రోజు ఒక రకంగా, మరొక రోజు మరొక రకంగా మనం మాట్లాడి ఉండొచ్చు. కానీ పిల్లల ప్రతిరోజు ఏదో ఒక తలంపులో మనం ఉన్నాం, ఏదో ఒక మనం ఉంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు ఈ మాటలను బట్టి, విశ్వాసం నేను ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిను. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవు వాయించి వారిని గోళ్ళు చేయుచున్న జనసమూహం చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నది గాని చనిపోలేదని ఆయనతో చెప్పగా వారాయనను దూషించిరి. జనసమూహమును పంపివేసి ఆయనకు లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచును. ఈ సమాచారము ఆ దేశమంతడు వ్యాపించును. ప్రియురా, యేసు ప్రభు చేసిన ప్రతి క్రియ ఎంతవరకు నడిచింది అని మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన క్రియలు ఎంతవరకు నడిచినాయో మనం గమనించాలి. అలాగనే ప్రియులరా, మార్కు సువార్తలో కూడా చెప్తున్న మాటలని మనం ఆలోచిస్తూ ఉంటే, ఇక్కడ మార్కు సువార్త మనం చదువుతున్నప్పుడు దేవుడు ఎందుకు ఇలాగూ మాట్లాడుచున్నాడు అంటే, ఇక్కడ మన మార్కు సువార్త 5వ అధ్యాయము మనము మరి 42వ వచనం మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏ రకంగా నీతో మాట్లాడుచున్నాడు చూడ. ఇక్కడ అంటాడు అంటే, ఇక్కడ ఎందుకు అంటున్నాడు దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడంటే, ప్రియులరా, అంటే ఇక్కడ కూడా మత్తయి సువార్తలు ఏదైతే ప్రభు మాట్లాడుతున్నారో ఆ మాటలు మనం వింటున్నాం. ఆ మాట, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గల. వెంటనే వాగు బహుగా విస్వాయముందురి. ఎవరు తెలియకూడదు ఆయన వారికి. ప్రియులరా, ఈ సూచక్రియ అంటే నేను పెద్ద గొప్పవాణ్ణి కాను అనుకుని ఇది ఎవరికి తెలియకుండా ఉండండి, మీరు జాగ్రత్త కలిగి ఉండి ఆ చిన్నదానికి ఆహారం పెట్టండి అని ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఎందుకు దేవుడు అధికారిగా ఈ లోకానికి వచ్చాడు, అధికారిగా ఈ లోకంలో మాట్లాడుచున్నాడు, అధికారిగా దేవుడు ఎందుకు ఈ రీతిగా ఈ గొప్ప కార్యములు చేయుచున్నాడు అంటే, అదే మత్తయి సువార్తలో మనం చదువుతున్నప్పుడు ప్రియులరా, ఇక్కడ మనకు అనబడుతున్న ఈ మాటలని మనం గమనిస్తే 9వ అధ్యాయము మనము చదువుతున్నప్పుడు 13వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలని మనం అర్థం చేసుకుంటే, ప్రభు అందిస్తున్న మాటలు. ఎందుకు ఈ మాటలు ప్రభు మాట్లాడుతున్నారు అంటే ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అంటే రోగముతో ఉన్నవాడికే వైద్యం అవసరం కానీ ఆరోగ్యవంతవాడికి వారి వైద్యం అవసరం లేదు కదా అన్న రీతిలో మాట్లాడాడు. ఇంకా అంటున్నాడు ప్రభు 13వ వచనంలో, నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలవటాకు రాలేదు. నీతిమంతులకు ప్రభుతో పని లేదు, ఎందుకంటే వారు ఆల్రెడీ ప్రభుని ఎరిగిన వారు. పాపులనే ఇవాళ యేసు ప్రభు పాపుల నిమిత్తము రక్తము కార్చి పాపుల నిమిత్తము మరణించిన వాడైనాడని మనం గమనించాలి. గనుక కనికరము కోరుచున్నాను గాని కనికరమే కోరుచున్నాను గాని గనుక నేను బలిని కోరను అనే మాటను ప్రభు చెప్తున్నారు. ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్న అంటే యేసు ప్రభు చెప్పే ప్రతి మాట కూడా
మనుషులని, మానవులని మహిమపరిచి ఆ మహిమతో పరలోకంలో చేరాలనేది ఆయన ఉద్దేశం. ప్రభు ఉద్దేశం ఏంటి? మహిమ పొంది నువ్వు ఆ మహిమను పొందుకుని ఇక్కడ మరి రక్తస్రావం గారి స్త్రీ ఒక అధికారి వచ్చి చెప్తున్నప్పుడు ఆ పట్టణంకి వెళ్ళినప్పుడు అధికారి ఏమని చెప్పాడు? దేవుని మహిమ ఎక్కడ కనపరపడుతుందో అక్కడ ఆయనే కనపరుచుకున్నాడు. అధికారికి తెలీదు, కానీ ఆయన అన్నారు కదా, నన్నెవరో ముట్టుకున్నారు అన్నాడు. కానీ అంటున్నారు, ప్రభా చాలా మంది ముట్టుకుంటున్నారు కదా. అంటే ఆ ముట్టుకుట వేరు, ఈ ముట్టుకుట వేరు. అంటే రోగముతో ఉన్న ఒక ఆమె ప్రభువు ముట్టుకుంటే నేను స్వస్థపడతానని దృఢమైన విశ్వాసంతో ముట్టుకుంది కాబట్టి అప్పుడు ఆయన ఆ విశ్వాసాన్ని గమనించాడు కాబట్టి ఆమెను దీవించాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను బలపరిచాడు. ఈ లోకములో అనేకులకు సాక్షులుగా నిలిచాడు, అనేకులు సాక్షులుగా నిలిచారు. ఆయన అనేకులకు సాక్షులుగా నిలిపోయినట్లుగా దీవించాడు. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో సాక్షిగా నిలుచున్నావో లేదో నడుచుకోగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మరి చూడండి, దేవుని యొక్క దేవుని యొక్క మహిమను పరుచుకునేటే ఆ మహిమ ఎంత గొప్పదో తెలుసుకునే మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. మరియు దేవుని యొక్క సన్నిధి మహిమపరచుట, మరియు దేవుని యొక్క సన్నిధిని మహిమపరచుట, మహిమ పొందుట అనే మాటలు మేము విన్నాం. అవును ప్రభువా, నీ వాక్యము ద్వారా, నీ ఆలోచన ద్వారా అనేకమైన మాటలు. అవును, రోగంతో ఉన్నవారు తండ్రి, చనిపోతుంది అనుకున్న యవనస్తురాలు, ఒక చిన్న బిడ్డ, వీరందరూ విశ్వాసముతో కాదా ప్రభా, దేవుని యొక్క మహిమతో దేవుడు నన్ను ఆదరిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, దేవుని మహిమ నా మీదకు దిగి వస్తుంది అని నమ్మారు కదా ప్రభా. అటువంటి నమ్మకం ఈనాడు ప్రజలందరకు 800 కోట్ల ప్రజలు ఈనాడు నీ ఆత్మ చేత నింపబడిన వారు, నీ ఆలోచనతో బలపడుతున్న వారు, నీ క్రియల చేత నింపబడి దీవించబడుతున్న ప్రతి వారు పట్ల నీ ఆలోచన ఆత్మ నడిపింపు దాయి చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.